దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా 2వ అధ్యాయం ద్వారా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించు. నీవు అరణ్యములలోను విత్తనములు వేయుదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. మొట్టమొదటి దేవుడు ఒక వాక్కు ఇచ్చాడు. నువ్వు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ప్రకటించు, చెవులకు వినబడినట్లుగా ప్రకటించు. అరణ్యాల్లో నువ్వు ఉన్నావు, విత్తనాలు వేయదగిన దేశాల్లో నువ్వు ఉన్నావు. అప్పుడు నువ్వు నన్ను వెంబడించినప్పుడు, నిన్ను ఎంతగా నువ్వు అరణ్యంలో ఉన్నప్పుడు నీకు ఆహారం ఇచ్చాను. విత్తనాలు వేయదగని దేశాల్లో ఉన్నప్పుడు, ప్రదేశాల్లో ఉన్నప్పుడు నీకు ఆహారం పెట్టాను, నీళ్ళు ఇచ్చాను, మారాన్ని మధురంగా మార్చాను, ఆకాశం నుండి మన్నాను ఇచ్చాను, పూరేలునిచ్చాను కదా నీకు. 40 సంవత్సరాలు నిన్ను కాలు వాయక, బట్టలు చెరగక, బట్టలు మాయక, చెప్పులు అరగక, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో నేను నడిపించాను. మరి ఆ రోజు నువ్వు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నువ్వు ఎలాగున్నావో నీ యవ్వన కాలంలో, నాతో ఎలాగ నువ్వు జీవించావు, నువ్వు బయలుదేరినప్పుడు, ప్రియమైన సహోదరుడా, నువ్వు మొట్టమొదటిగా దేవునితో నువ్వు వచ్చిన కొద్ది దినాలలో, తొలి దినాలలో నువ్వు ఏ రీతిగా దేవునికి నీకు సంధానం కలిగింది, దేవునితో నువ్వు ఎన్ని గంటల సహవాసంలో ఉన్నావు, దేవునికి ఎన్ని మాటలు చెబుతూ ఉన్నావు, ఎన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నావు. ప్రియమైన సహోదరుడా, ఈరోజు ఆయన అంటున్నాడు, నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, రాబడికి ప్రథమ ఫలమును ఆయన. ప్రతిష్ఠ జనము నీవు. ఆ రోజు నువ్వు ప్రతిష్ఠించబడ్డావు, దేవుని యొద్దకు వచ్చినప్పుడే ప్రతిష్ఠించబడ్డావు. ఆయన రాబడికి నువ్వు ప్రథమ ఫలానుగా సిద్ధపడ్డావు. అయితే అతని లయపరిచే వారందరూ కూడా శిక్షకు పాత్రులయ్యారు కదా, వారికి కీడు సంభవించును. చూడండి, దేవుని బిడ్డలను లయపరచాలనుకునేవారు, దేవుని సంఘాన్ని పాడు చేయాలనుకున్నవారు, దేవుని జీవము గల దేవుని అనుసరించి వారిని ఆపాలి అనుకున్నవారు, వాళ్ళకి ఆటంకాలు చేస్తున్నవారు, వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నవారు, దేవుడు అంటున్నాడు వారు శిక్షకు పాత్రులు, దేవుని శాపానికి పాత్రులు, వారికి కీడు సంభవించును. ఏమి కీడు దేవుడు ఇస్తాడో తెలియదు, కానీ వారికి దేవుడు, మనుష్యుడు కీడు చేస్తేనే మనిషి రాలేనప్పుడు దేవుడు కానీ ఒకవేళ ఆయనకు వ్యతిరేకమైనటువంటి, ఆయనకు విరోధముగా ఏ జనం ఉన్నా ఆ జనాన్ని కీడు చేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నువ్వు దేవుడు ఇచ్చిన తీర్పుకి నువ్వు భయపడవద్దు. నువ్వు ఆ రోజు ఎలాగున్నావు, మరి ఇప్పుడు ఎలాగున్నావు? అయితే ఆయన అంటున్నాడు, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినండి. యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. అరే బాబు, మీ పితరులు ఏం చూసారా నా యందు? నాలందు వ్యర్థమైంది ఏముందిరా బాబు? నేను వాళ్ళని పోషించాను, వాళ్ళు పెంచాను, వాళ్ళకి మంచి దేశంలో తీసుకుని వచ్చాను, పాలు తేనెలు ప్రవహించే దేశములను తీసుకుని వచ్చాను. క్షేమంగా తీసుకుని వస్తుంటే, తావులో తీసుకుని వస్తుంటే వాళ్ళు ఏ దుర్నీతి ఉంది నాలో, ఏ చెడుతనం ఉంది నాలో, ఎందుకు నన్ను విడిచిపెట్టారు వాళ్ళు, ఎందుకు నన్ను విసర్జించారు?
ఎందుకు బయలును పూజించారు? ఎందుకు లోకంలో కలిసిపోయారు? ఎందుకు మిశ్రిత ధనంలోనికి వెళ్ళిపోయారు? ఎందుకు ఆ యొక్క మరి రెండు మరి బంగారపు దూడలను తయారు చేసుకొని ఇవే మమ్మల్ని ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు నడిపించిన దైవమని మనుషులు చేతులతో రూపించిన వాటికి ఎందుకు వాళ్ళు ఆరాధించారు? నాలో ఏమి చెడ్డతనం ఉందయ్యా? నాలోను మిమ్మల్ని పెంచలేదా, పోషించలేదా, ఆయుష్ ఇవ్వలేదా? అన్ని విషయాల్లో అమ్మా కొంచెం సైడ్ కొట్టు. అది ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించారా బాబు? ఎందుకు నన్ను విడిచిపెట్టారు? అసలు కారణం ఏంటి? ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అన్నారా? ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గడాంధకారం కలిగి ఎవరను సంచారమైనను చేయని దేశములో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నారని జనులు అడుగుటలేదు. అయ్యో, ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి ఆరోగ్యం ఇచ్చి ఉద్యోగం ఇచ్చి గృహాలు ఇచ్చి వివాహాలు ఇచ్చి బిడ్డలనిచ్చి బిడ్డల చదువులు ఇచ్చి ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ జీవితంలో సెటిల్మెంట్ చేసి ఉన్నత పదవులు ఇచ్చి అధికారాలు ఇచ్చి ఇన్ని చేసినటువంటి యెహోవా ఎక్కడ ఉన్నాడని అడగటలేదు. యెహోవా ఎక్కడ ఉన్నాడని అడుగుటలేదు. ఏమి చూసారా మీ పితరులు, ఏమి చూసారా మీ పెద్దలు అని ప్రభువారు ఇర్మీయా ద్వారా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ మాట మనందరికీ వస్తూ ఉంది. ఇదే మాట ప్రభు అడుగుతూ ఉన్నాడు. అనావృష్టి గల దేశము, గోతులు గల దేశము, అరణ్యములు గల దేశము, ఎడారులు గల దేశము, గాఢాంధకారం గల ప్రాంతము, ఎవరు మనుషులు సంచారము చేయని దేశములో మమ్మల్ని ఎలా నడిపించినట్టు ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆయనకి థ్యాంక్ యూ చెబుదాం, కృతజ్ఞతలు చెబుదామని ఎవరు లేరా? దాని ఫలములను, శ్రేష్ఠ ఫలములను తినినట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మల్ని రప్పించగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. అయ్యో అయ్యో, ప్రభువారు ఎంత బాధపడుతూ ఉన్నాడు. శ్రేష్టమైన ఫలాలు ఇచ్చాను, మీకు శ్రేష్టమైన ఫలవంతమైన దేశంలోనికి రప్పించాను. నా దేశాన్ని మీరు అపవిత్రపరిచారు. ఇప్పుడు నా స్వాస్థ్యాన్ని హేయపరిచారు. నా స్వాస్థ్యము, నా ఆస్తిని, నా దేశాన్ని మీరు అపవిత్రపరిచారు. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నా సంఘాన్ని అపవిత్రపరిచారు, నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరిచారు, నా నామాన్ని అపవిత్రపరిచారు. ప్రియమైన సహోదరుడా, నువ్వు ఎలాగూ జీవిస్తున్నావు? సినిమాలకు వెళ్తున్నావా? సోకులు చేస్తున్నావా? మోసం చేస్తున్నావా? లోకస్తులతో కలిసి చిందులు వేస్తున్నావా? నీ జీవితం ఎలాగూ మారింది? దానివల్ల ఇప్పుడు లోకములో ఉన్నటువంటి నా నామాన్ని మీరు హేయపరిచారు, అపవిత్రము చేశారు మీరు కదా. మరి యాజకులు అడగటం లేదు, ధర్మశాస్త్రకులను ఎరగరు, ఏలికులు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనాలు చెబుతున్నారు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. అయ్యో, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఆలకించండి. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకొనినా, ఎప్పుడైనా ఏ జనమైన ఏ దేశమైన దైవత్వము లేనటువంటి తమ దేవతలను ఏ జనమైన ఎప్పుడైనా మార్చుకున్నారు. ఆయనను ఇగో ఈ ప్రజలు నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకునేది. ఎంత భయంకరంగా నేనుంటే నన్ను మార్చి పడేశారు నా ప్రజలు. ఇగో ఆకాశమా, దీనిని బట్టి విస్మయపడము, కంపించము, బొత్తిగా పాడైపోము. ఇదిగో యెహోవాకు నా జనములు 2 నేరములు చేసి ఉన్నారు. 2 నేరాలు. జీవజలములైన నన్ను విడిచి ఉన్నారు. మొట్టమొదటిది
తమ కొరకు తొట్లను బద్దలై నీళ్లు నిలవని తొట్టను ఒలిపించుకొనుచున్నారు. చూడండి ఎంత భయంకరమైన స్థితి. వస్తావు, దేవుని మందిరానికి వస్తావు, వెళ్ళిపోతూ ఉంటావు. దేవుని మందిరానికి వస్తావు, ఆదివారం వస్తావు, సోమవారం నుంచి లోకంలో కలిసిపోతూ ఉంటావు. మరి దేవుని ఆశీర్వాదాలు ఎలాగ పొందుకుంటావు? ప్రియమైన సహోదరుడా, బద్దలై నీళ్లు నిలవని తొట్లను నువ్వు తొలిపించుకుంటావా? ఎందుకు ఆ తొట్లలో నీళ్ళు వేస్తావు? నీరు నిలబడవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత ఆరాధన చేసినా అవి నిలబడటం లేదు ప్రియమైన సహోదరుడా. ఎందుకంటే నువ్వు ఆరాధన ఎక్కడ చేస్తావో వేరొక దగ్గర నీ మనసునిస్తావు. ఇక్కడ శారీరకంగా మాట్లాడుతావు, నీ మనసు నట్టుకుని వెళ్ళి అన్య దేవత ఆరాధనలో కలిసిపోతూ ఉన్నావు. జీవము గల జీవజలముల ఓటైనటువంటి నన్ను విడిచి ఉన్నారు ఈ ప్రజలు. జీవజలముల ఓట ఆయన. చూడండి, మామూలు ఓట కాదు ప్రియమైన సహోదరుడు, జీవజలము. ఆ జలములో జలాలు అనేకం ఉన్నాయి, కానీ ఈ జీవజలము ఒకే ఒక్కడు ఇవ్వగలడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జీవజలముల ఓట ఇచ్చేది ఒక్కరే. ఆ జీవజలముల ఓట వద్దకు వచ్చి మీ సమస్తాన్ని కూడా కడుక్కొని ఆ నీళ్లు తాగి వాటిని పానం చేసి మీ జీవితాలు పవిత్రపరుచుకొని మీ కుటుంబాలతో నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో దేవుడు దీవించాలని మనసారా కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.